నమస్తే. లైట్స్ ఆన్ వర్సెస్కు స్వాగతం. ఈరోజు మనం జలప్రళయం తర్వాత ఓడ నుండి బయటకు వచ్చిన నోవాహు, అతని కుటుంబం ఎలా జీవించారు, అతని జీవితంలో ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నోవాహు తన కుటుంబంతో పాటు ఓడ నుండి బయటకు వచ్చిన తరువాత చేసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? ఆయన దేవునికి అర్పణ అర్పించడం. తన కుటుంబాన్ని గొప్ప జలప్రళయం నుండి రక్షించినందుకు కృతజ్ఞతగా నోవాహు దేవునికి జంతుబలులను అర్పించాడు. ఆ అర్పణను చూసి యెహోవా ఆనందించాడా? అవును, ఆనందించాడు. అంతేకాక ఈ లోకాన్ని ఇంకెప్పుడూ జలప్రళయంతో నాశనం చేయనని ఆయన నోవాహుకు వాగ్దానం చేశాడు. త్వరలోనే నేల అంతా ఆరిపోయింది. నోవాహు, ఆయన కుటుంబం ఓడబయట కొత్త జీవితాన్ని ప్రారంభించారు. దేవుడు వారిని ఆశీర్వదించి, మీరు ఎక్కువ మంది పిల్లలను కని భూమి అంతటా ప్రజలు నివసించేంత వరకు మీ సంతానాన్ని అభివృద్ధి పరచండి అని వారితో చెప్పాడు. కానీ ఆ తర్వాత ప్రజలు గొప్ప జలప్రళయం గురించి విన్నప్పుడు మళ్ళీ అలాంటి జలప్రళయం వస్తుందేమోనని భయపడతారు. అందుకే దేవుడు భూమి అంతటిపైకి అలాంటి జలప్రళయాన్ని మళ్ళీ తీసుకురాను అని తాను చేసిన ప్రమాణాన్ని ప్రజలకు జ్ఞాపకం చేసేందుకు ఒక ఏర్పాటుని చేశారు. ఆయన ఏమి ఏర్పాటు చేశాడో మీకు తెలుసా? వర్షధనుస్సును ఏర్పాటు చేశాడు. వాన వెలిసిన తరువాత సూర్యుడు ప్రకాశించినప్పుడు ఆకాశంలో తరచూ వర్షధనుస్సు కనిపిస్తుంది. వర్షధనుస్సులు అందమైన అనేకమైన రంగులతో ఉంటాయి. మీరు ఎప్పుడైనా వర్షధనుస్సును చూసారా? అదేనండి ఇంద్రధనుస్సు. దేవుడు ఇలా చెప్పాడు, ఇక ఎన్నడూ జలప్రళయంతో ప్రజలందరూ నశించరు, జంతువులు నశించవు అని నేను వాగ్దానం చేస్తున్నాను. మేఘాలలో నేను నా వర్షధనుస్సును ఉంచుతున్నాను. వర్షధనుస్సు కనిపించినప్పుడు దానిని చూసి నేను నా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. మీరు వర్షధనుస్సును చూసినప్పుడు దేనిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు ఇక ఎన్నడూ ఈ లోకాన్ని గొప్ప జలప్రళయంతో నాశనం చేయడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా సంవత్సరములు గడిచిపోయాయి. నోవాహు కుమారులకు చాలా మంది పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు వాళ్లకు కూడా చాలా మంది పిల్లలు పుట్టారు. కొద్ది కాలానికే భూమి మీద చాలా మంది ప్రజలు తయారయ్యారు. ఆ ప్రజలలో ఒకడు నోవాహు మునిమనవడైన నిమ్రోదు. అతను జంతువులను అలాగే మనుషులను వేటాడే చెడ్డ వ్యక్తి. అంతేకాక ఇతరులపై పరిపాలన చేయడానికి అతను తనను తాను రాజుగా చేసుకున్నాడు. దేవుడు నిమ్రోదును ఇష్టపడలేదు. ఆ కాలంలో ప్రజలందరూ ఒకే భాష మాట్లాడేవారు. నిమ్రోదు ప్రజలపై పరిపాలన చేసేందుకు వీలుగా వాళ్ళందరినీ ఒకే చోట ఉంచాలని అనుకున్నాడు. అందుకు అతను ఏం చేశాడో మీకు తెలుసా? ఒక పట్టణాన్ని కట్టి అందులో ఒక పెద్ద గోపురాన్ని నిర్మించమని ప్రజలకు చెప్పాడు. వాళ్ళు ఇటుకలు తయారు చేయడాన్ని మనం గమనించవచ్చు. యెహోవా దేవుడు ఆ నిర్మాణ పనిని ఇష్టపడలేదు. ప్రజలు చెదిరిపోయి భూమి మీద అన్ని ప్రాంతాలలో నివసించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ప్రజలు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒకే పట్టణాన్ని, దానిలో ఆకాశాన్ని అంటే ఒక గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని అనుకున్నారు. వాళ్ళు దేవుణ్ణి కాదు కానీ తమను తామే గనపరుచుకోవాలని ఆశించారు. కాబట్టి ప్రజలు ఆ గోపురం నిర్మించడాన్ని దేవుడు ఆపేశాడు. ఆయన ఎలా ఆపేశాడో మీకు తెలుసా? ఒకే భాష బదులు ప్రజలు అకస్మాత్తుగా వేరువేరు భాషలు మాట్లాడేలా చేశాడు. గోపురాన్ని కట్టేవారు ఇక ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే వాళ్ళ పట్టణం బాబేలు లేక బబులోను అని పిలువబడింది. ఆ పేరుకు తారుమారు అని అర్థం. అప్పుడు ప్రజలు బాబేలు నుండి వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఒకే భాష మాట్లాడే ప్రజలు గుంపులు గుంపులుగా భూమి మీద ఇతర ప్రాంతాలలో నివసించడానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.